క్రైస్తల అందరికీ వందనాలు. ఈరోజు ఒక మిషనరీని గురించి తెలుసుకుందాము. ఆ వ్యక్తి పేరు డేవిడ్ బ్రెయినార్డ్. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం. దేవుని కృప వల్ల డేవిడ్ బ్రెయినార్డ్ ఈ మొదటిది గొప్పది అయిన ఆజ్ఞను పాటించాడు. త్యాగభరితమైన ఆవేశంతో ప్రార్థించాడు. పరిపూర్ణమైన పరిశుద్ధతను వెంటాడాడు. పాపులను పశ్చాత్తాపానికై ప్రేరేపించాడు. ఇదంతా యేసుక్రీస్తు ప్రభు పట్ల ప్రేమతో జరిగించాడు. యేసు పట్ల డేవిడ్ బ్రెయినార్డ్కి ఉన్న ఆత్మ తీవ్రతను చాలామంది క్రైస్తవులు అర్థం చేసుకోగలగడం కష్టం. అతనికి భౌతిక వస్తుగతమైన ప్రపంచం ఎంతమాత్రం విలువలేనిది. అతడు ఆదిలో ఉండిన హతసాక్షుల కోవకు చెందినవాడు. దేవునితో లోతైన ఆధ్యాత్మిక సహవాసాన్ని ఏర్పరచుకునేందుకు అతడు మిగతా విషయాలన్నింటినీ వట్టివిగా వేయించాడు. బ్రెయినార్డ్ డైరీలో ఇలా రాసి ఉంది: పరిపూర్ణ పరిశుద్ధతకి దాహం కొన్నాను, అభిలషిస్తున్నాను, ఎదురు చూస్తున్నాను. దేవుడు నా ఆత్మకు ఎంత ప్రియమంటే ఈ లోకం అందులోని వినోదాలన్నిటితో సహా చాలా తుచ్చమైనవిగా నాకు కనిపిస్తుంది. మనుషుల మెప్పు నా పాలిటి గులకరాలతో సమానం. అతడు చాలా సమయం ప్రార్థనకు వెచ్చించేవాడు. ప్రార్థన ఉపవాసాలకు కొన్ని రోజులు కేటాయించేవాడు. అడవిలోకి వెళ్ళి దేవునితో ఒంటరిగా గడిపేవాడు. ప్రార్థన బ్రెయినార్డ్కి ప్రాధాన్యం అయింది. క్రీస్తుతో ఏకాంత సమయానికి 2 గంటలు వెచ్చించడం అతనికి ఎంతో ఆనందంగా ఉండేది. తెల్లవారుజామునే లేచి దేవునితో ఒంటరిగా ఆయన సన్నిధానంలో ఆనందించేవాడు. దేవునికి అతడు తప్పికొన్నాడు. సజీవ దేవుడు అతన్ని ఎన్నడూ నిరాశపరచలేదు. క్రీస్తును ప్రకటించే పట్టుదలతో బ్రెయినార్డ్ త్యాగభరితమైన తను తాను ఉపేక్షించుకునే జీవిత విధానాన్ని ఎంచుకున్నాడు. వారానికి 20 గంటల వరకు అతడు గుర్రంపై ప్రయాణించేవాడు. త్వరగా వండిన గంజి, ఉడకబెట్టిన మొక్కజొన్న విత్తనాలు, నిప్పులపై కాల్చిన రొట్టె, అరుదుగా కొంచెం మాంసం, వెన్న మాత్రమే అతని భోజనం. కొయ్య పలకలతో కట్టిన చిన్న గది అతని నివాసం. చెక్క బల్లపై పరిచిన గడ్డే అతని పడక. రెడ్డిండియన్లలో నశించిన ఆత్మల కొరకే అతడు అస్తమానం విజ్ఞాపన చేసేవాడు. ఎంత తీవ్రతతో ప్రార్థించేవాడంటే ముగించి లేచినప్పుడు చెమట్లు కారుతూ సూటిగా నడవలేని స్థితిలో ఉండేవాడు. లూకా 18లో పదే అడుగుతూ వచ్చిన వితంతు వలె డేవిడ్ బ్రెయినార్డ్ ప్రార్థనలకు ఎట్టకేలకు జవాబు దొరికింది. అతడు పశ్చాత్తాపం గురించి, కృప గురించి ప్రకటించగా రెడ్డిండియన్ల పాళెలు దేవుని శక్తి వల్ల ఆయన వైపు తిరిగాయి. అనేక సంవత్సరాలుగా త్రాగుబోతులుగా జోగుతూ ఉండిన యువకులు, వృద్ధ పురుషులు, మహిళలు, 6-7 సంవత్సరాలు మించని బాలలు తమ ఆత్మల రక్షణకై అలమటించారు. ఆ ప్రాంతాలన్నీ ప్రార్థనలకై, కృపకై వారు చేసే ఆక్రందనలతో మారుమోగాయి. చాలామంది 2 కాళ్లపై నిలబడలేకపోయేవారు. ప్రార్థనలో, ఉపవాసంలో గడిపిన అసంఖ్యాకమైన గంటలు అతని భౌతిక బలహీనతను అధిగమించి అతడు కనపరిచిన విశ్వాస్యత, ఎదుర్కొన్న భయంకరమైన కడగండ్లు, వీటన్నిటికీ ఇప్పుడు ప్రతిఫలం కనిపించింది. దేవుని అగ్ని దిగివచ్చింది. చెప్పుకోవలసిన సంగతి ఏమంటే అతడికి ఆశలు అడియాసలైపోయాయి అనుకుంటే సమయంలోనే ఇదంతా మొదలైంది. మహిమ దేవుని వెల్లువెత్తే గడియలకు కొంచెం ముందుగా అతడు నిరుత్సాహంతో ఇక చాలించుకుందామనుకుంటున్నాడు. ఇండియన్ల జీవితాల్లో బ్రెయినార్డ్ ఇప్పుడు విపరీతమైన మార్పును చూశాడు. డైరీలో ఇలా రాసుకున్నాడు: మరి ఏ ఇతర క్రైస్తవ సహవాసులు ఇంతగా దేవుని సన్నిధి, సహోదర ప్రేమ నెలకొన్నట్లు నేను చూడలేదు. డేవిడ్ బ్రెయినార్డ్ 4 సంవత్సరాల కొద్ది కాలంలోనే తన జీవితకాలపు ఆవేశం, ప్రార్థన, సువార్త ప్రకటన కుమ్మరించాడు. 1743-1747 మధ్య తన పరిచర్య జరిగించాడు. తన 29వ ఏట క్షయవ్యాధితో మరణించాడు. బ్రెయినార్డ్ తన డైరీలో ఒకసారి ఇలా రాసుకున్నాడు: దైవ సేవలో ఆరక వెలిగే దివ్వెగా ఉండాలని కోరుకున్నాను. ఊపిరి ఆగే వరకు క్రీస్తు రాజ్యాన్ని నిర్మించదలుచుకున్నాను. ఈ ప్రార్థన అతడి జీవితంలో అమోఘంగా నెరవేరింది. ఇప్పటి వరకు మనం డేవిడ్ బ్రెయినార్డ్ మిషనరీ గురించి విన్నాము. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగలిగిన తండ్రి, జీవాధిపతి, మీ గొప్ప నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన పరిశుద్ధమైన తండ్రి, జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ప్రభా, వారి యొక్క మిషనరీలో వారి హృదయంలో ఉన్నటువంటి భారము మా జీవితాల్లో కూడా దయచేయమని, ఏ రీతిగా తండ్రి ప్రభా వారు నాయన తండ్రి రెడ్డిండియన్ల మధ్య పరిచయం చేస్తున్నారు ప్రభా. స్తోత్రం తండ్రి ప్రభా. దేవా, మా జీవితాల్లో ప్రభా మేము మా దేశం కొరకు, మేము ఆత్మల కొరకు ప్రభా ప్రార్థించి పరిచయం చేసేవారంగా, అయ్యా స్వార్థను ప్రకటించేవారంగా కృప దయచేయమని
యేసుక్రీస్తు నామమున విన్న వారందరినీ దీవించమని యేసు పేరిట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.